ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామంలో హౌస్ ఆఫ్ విషన్ ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. జూలై మాసం 13వ తారీఖు 2026 సంవత్సరం. ఈనాటి వాక్య ధ్యానం లూకాసు వార్త 1వ అధ్యాయం 78వ వచనం. తన ప్రజలకు రక్షణ జ్ఞానము ఆయన అనుగ్రహించినట్లు ఆయన మార్గములను సిద్ధపరచుటకై నీవు ప్రభువునకు ముందుగా నడుతువు. దేవుడు తన ప్రజలను ఎప్పుడు కూడా సిద్ధపరచకుండా గొప్ప కార్యాలను చేయడు. మొదట సిద్ధపరుస్తారు, ఆ తర్వాత కార్యాలను ప్రభు జరిగిస్తారు. బాప్తిస్మము ఇచ్చి యోహాను యేసుక్రీస్తు ప్రభువుకు ముందుగా ప్రజల హృదయాలను సిద్ధపరిచాడు. అంటే వారిని పశ్చాత్తాపానికి పిలవడం, యేసుక్రీస్తు ప్రభువుని పరిచయం చేశారు. ఈరోజు కూడా దేవుడు మనల్ని ఒక ఉద్దేశంతో ఈ లోకానికి ఆయన పంపించారు. మన కుటుంబంలో, మన సంఘాల్లో, పనిచేస్తున్న స్థలాల్లో, లేదంటే మనం నివాసం ఉంటున్న ఈ సమాజంలో యేసుక్రీస్తు ప్రభువారికి మనము సాక్షులుగా నిలబడాలి అన్నది దేవుని యొక్క ఉద్దేశం. గనుక దాని ద్వారా మనము దేవుని యొక్క మార్గాన్ని సిద్ధపరుస్తూ ప్రజలను ప్రభు దగ్గరికి పిలవాలన్నది దేవుని యొక్క ప్రణాళిక అన్నది. మీరు ఎక్కడున్నా సరే అక్కడ దేవుని యొక్క రాజ్యానికి ఒక మార్గం సిద్ధపరిచే వ్యక్తిగా ఉండాలి అన్నది ఈ యొక్క వాక్యం ద్వారా ప్రభు బయలుపరుస్తున్న సత్యం. రాజుల యొక్క పరిపాలన గురించి మనం ఆలోచించినప్పుడు ప్రతి రాజు కూడా రాజమార్గాల్లో ప్రయాణిస్తూ ఉన్నప్పుడు ఆయనకి ముందు ఒక హెలాట్ అంటాడు. అంటే రాజుకు ముందుగా గ్రామాలు, పట్టణాల్లోకి వెళ్ళి రాజు వస్తున్నాడు, మార్గాన్ని సిద్ధపరచండి అని ప్రకటించేవాడు. బాప్తిస్మము ఇచ్చి యోహాను కూడా యేసుక్రీస్తు ప్రభువుకు రాకకు ముందు చేసిన పని అదే. ఆయన తన యొక్క ప్రజలను ప్రభు కొరకు సిద్ధపరిచారు. అదే బాధ్యతని ఈరోజున దేవుడు సంఘానికి, రక్షణ పొందిన ప్రతి ఒక్క విశ్వాసి యొక్క కూడా దేవుడిచ్చిన బాధ్యత అదే. మనము క్రీస్తు యొక్క రెండవ రాకడకు ముందు మనము ప్రభు యొక్క మార్గాన్ని మనం సిద్ధపరిచే ప్రజలం. ఈ యొక్క మాటలు బాప్తిస్మము ఇచ్చి యోహాను తండ్రి అయిన జకర్యా, ఆయన యాజకుడు, పరిశుద్ధాత్మతో నింపబడి ప్రవచిస్తున్న మాటలు ఇవి. లూకాసు వార్త 1వ అధ్యాయం 67 నుంచి కూడా ఆయన మాట్లాడతారు. 400 సంవత్సరాలు పరలోకానికి భూమికి మధ్యన ఎలాంటి స్వరము కూడా లేదు. ప్రవక్తలకి స్వరాలు వినిపించలేదు. దేవుని యొక్క వాక్కు బయలుపరచబడలేదు. దర్శనాలు లేవు. అలాంటి సమయంలో మొట్టమొదటిసారిగా దేవుడు ఒక శిశువును పంపించాడు. ఆయన మెస్సయ్య కాదు, యేసుక్రీస్తు ప్రభు కాదు. ఆయనకు ముందు మార్గాన్ని సిద్ధపరిచే బాప్తిస్మము ఇచ్చి యోహాను. దేవుడు ఎప్పుడు కూడా మన జీవితాల్లో అకస్మాత్తుగా ఆయన పనిచేయడు. ముందుగా ప్రభు తెలియచేస్తాడు. ఆమోసు గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం. తన సేవకులైన ప్రవక్తలకు తను సంకల్పించిన దానిని బయలుపరచుకుండగా ప్రభు అయిన యెహోవా ఏమీ కూడా చేయడు. దేవుడు ముందుగా ప్రతిదీ కూడా తెలియచేస్తాడు. జలప్రలయానికి ముందు దేవుడు నోహును పంపించారు. 120 సంవత్సరాలు ఆ ప్రజలను హెచ్చరించాడు. నోహు ప్రకటించాడు, దేవుని యొక్క రక్షణ మార్గాన్ని తెలియచేశాడు. కానీ ఆ ప్రజలు వినలేదు. ఆ తర్వాత మాత్రమే ఆ ఓడ యొక్క తలుపులు మూయబడ్డాయి. ఈరోజు కూడా చీకటితో నింపబడి ఉన్న ఈ లోకంలో దేవుడు తన ప్రజల్ని, సంఘాన్ని వెలుగుగా దేవుడు పంపించారు. ఎందుకంటే ఆయన యొక్క రక్షణ జ్ఞానాన్ని, రక్షణ మార్గాన్ని ప్రకటించవలసిన బాధ్యత మనందరిపైన ఉందని ఆయన ప్రభు తెలియచేస్తా ఉన్నారు. నీవు ప్రభువుకు ముందుగా నడవాలి, మార్గాన్ని సిద్ధపరచగలగాలి. మార్గము అంటే ప్రజల యొక్క హృదయాల్లో ఉన్న లోయలు, నిరాశలు, భయము, ఆందోళన, పాపభారం. పర్వతాలంటే గర్వం, స్వార్థం, అహంకారం. ఇవన్నీ కూడా వంకర మార్గాలు. మనుషుల యొక్క హృదయాలను సిద్ధపరచవలసిన బాధ్యత ఈ రోజున ప్రభు విశ్వాసులమైన మనందరిపైన, సంఘం పైన దేవుడు ఉంచిన బాధ్యత. ప్రతి విశ్వాసకి కూడా యోహానికి ఇచ్చిన పిలుపును ప్రభు మనందరికీ కూడా అనుగ్రహించారు. ప్రతి విశ్వాసి యొక్క బాధ్యత మనము మన కుటుంబాలను సిద్ధపరచాలి, పిల్లల్ని, సంఘాన్ని. క్రీస్తు ప్రభు త్వరగా రాకపోతా ఉన్నారు. ఆయన తన ప్రజలను ఆయన రాక కొరకు మనం సిద్ధపరచవలసిన బాధ్యత మనందరిపైన కూడా ఉంది. ప్రభు మీ హృదయాలలోనికి, మీ జీవితాలలోనికి రావాలి అంటే మొదటగా హృదయాలు సిద్ధపరచబడాలి. మార్గము అంటే హృదయం. దేవుని యొక్క ఆశీర్వాదాన్ని కొరకు ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరి హృదయం కూడా ముందు సిద్ధపరచబడాలి, తర్వాతే ఆశీర్వాదం. ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయం 3వ వచనంలో, యూదా వారికిని యెరూషలేము నివాసులకును యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, ముళ్ళ పొదలలో విత్తనములు చల్లక మీ బీడు భూమును
దున్నుడి. ఈ వాక్య భాగంలో దేవుడు రైతు భాషతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఒక రైతు విత్తనాన్ని చల్లడానికి ముందు భూమిని దున్నుతాడు, రాళ్లను ఏరుతాడు, ముళ్ళన్నీ కూడా తీసేస్తాడు, కలుపు మొక్కలన్నీ కూడా. ఆ తర్వాత మాత్రమే విత్తనాలు వేస్తాడు. అలాగే దేవుడు కూడా మన హృదయాలలో, మన జీవితాలలో ఆశీర్వాదాన్ని కుమ్మరించాలంటే మొదటిగా మన హృదయాన్ని సిద్ధపరచమంటున్నాడు ఆయన. కొన్నిసార్లు దేవుడు మన జీవితాల్లో అంగీకరిస్తున్న శ్రమల పరిస్థితులు, శ్రమకాలం, కష్టకాలం, ఇవన్నీ కూడా మనల్ని దేవుడు పశ్చాత్తాపానికి పిలుస్తున్నాడు. ఆయన హృదయాన్ని మృదువుగా చేయమంటున్నాడు. ఒకవేళ గర్వంతో నిండిన హృదయాలు ఉంటే గనక దేవుడు గర్విష్ఠుల మధ్యన నివసించిన అంటున్నాడు కదా. గర్విష్ఠులను ఎదిరించి ఆయన దీనులకు కృపను అనుగ్రహిస్తానంటున్నాడు కనుక అలాంటి హృదయాలలో దేవుని యొక్క వాక్యం లోతుగా ఫలించదు, దేవుని యొక్క ఆశీర్వాదాలు కలగవు. పాపముతో నిండిన హృదయాలు, యేసుక్రీస్తు ప్రభులో స్వయంగా చెప్పారు ఆయన, ధనమోహము, ఐహిక విచారం దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకోలేదు. కనుక ప్రభు సెలవిస్తున్న మాట ఏంటో తెలుసా? మీ హృదయాలను సిద్ధపరచండి. ఇదిగో నువ్వు ప్రభువుకు ముందుగా నువ్వు వెళ్ళాలి అంటే మొదటిగా మీ హృదయాలు సిద్ధపరచబడాలి. లూకాసు వార్త 1:78 తన ప్రజలకు రక్షణ జ్ఞానము ఆయన అనుగ్రహించినట్లు ఆయన మార్గమును సిద్ధపరచుటకై నీవు ప్రభువునకు ముందుగా నడుతువు. తన ప్రజలకు రక్షణ మార్గం, తన ప్రజలకు రక్షణ జ్ఞానం అంటే ఇది సమాచారం కాదు. ఈ రోజున ఇన్ఫర్మేషన్ ఉంది ప్రజల దగ్గర, కానీ దేవుడు లేడు. బైబిల్ చదవడం కాదు, తెలుసుకోవడం కాదు, వ్యక్తిగత అనుభవం కలిగిన వారు ప్రభుకి కావాలి. వ్యక్తిగతంగా దేవునితో నడిచే అనుభవం ఉన్న వారిని ఈ రోజున దేవుడు వెతుకుతా ఉన్నాడు. ఎందుకంటే వారి ద్వారా మాత్రమే పరిస్థితులు మార్చబడతాయి. యోసేపు ముందుగా ఐగుప్తుకు వెళ్ళాడు, తర్వాత 70 మంది వెళ్ళారు. చివరికి వారు గొప్ప జనాంగంగా వారు మార్చబడ్డారు, ఒక జాతిగా ఏర్పరచబడ్డారు. గనుక ఈ వాక్యం ద్వారా ప్రభు ఆయనకు ముందుగా నడిచేవారిని, ఆయనకు ముందుగా ప్రకటించేవారిని, మార్గాన్ని సిద్ధపరిచే వారి కొరకు దేవుడు ఎదురు చూస్తూ ఉన్నారు. రక్షణ జ్ఞానం అంటే కలిగి ఉన్న అనుభవాన్ని, ప్రభువుతో కలిగిన సంబంధాన్ని గురించి, ప్రభుతో కలిగిన జ్ఞానాన్ని గురించి, రక్షణ జ్ఞానం అనేక మందికి ప్రకటించి వారిని ప్రభు రాకడ కొరకు సిద్ధపరిచే వారి కొరకు దేవుడు ఎదురు చూస్తూ ఉన్నారు. బాప్తిస్మం ఇచ్చి యోహాను ఒక గొప్ప స్టేజ్ని నిర్మించలేదు, ఆయన ఒక మార్గాన్ని సిద్ధపరిచాడు. ఈ తరం కూడా ప్రభు అలాంటి సేవకుల కొరకే ఎదురు చూస్తూ ఉంది. మీరు ప్రభువు యొక్క రాకను మార్గం సిద్ధపరిచేవారిగా మీరున్నారా? మీ కుటుంబం ప్రభుని ఆహ్వానించే స్థితిలో నిజంగా ఉన్నారా? ఒక వేదికగా మీరు మారుతున్నారా? ఒక మార్గంగా మీరు ఉండగలుగుతున్నారా? ప్రభు ఎదురు చూస్తూ ఉన్నారు. యోహాను లాంటి సేవకులు, దేవుని బిడ్డలు ప్రభుకు కావాలి, ఆయన కోరుకుంటూ ఉన్నారు. ప్రభువుకు ముందుగా మార్గం సిద్ధపరిచేవారుగా ప్రభు ఉండాలని, మీరు మీ కుటుంబాలు ఉండాలని ప్రభు ఇష్టపడుతూ ఉన్నాడు. అట్టి కృపను ప్రభు మీకు అందరికీ దయచేయను గాక. ఆమేన్, ఆమేన్. ఈ వాక్యం ద్వారా ప్రభు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. పరిశుద్ధమైన మా పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ రోజున మీరు మాట్లాడిన వాక్య భాగమును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీకు ముందుగా నడిచే వారిని సిద్ధపరచాలని ప్రభాని ఎదురు చూస్తున్న దేవుడు, నీకు వందనాలు. హృదయాలను సిద్ధపరచండి, బలపరచమని అడుగుతున్నాం. సంవత్సరాలుగా ఇదిగో ప్రభా బీడుపడిపోయిన హృదయాలలో గర్వం, అహంకారంతో నింపబడి ఉన్న పర్వతాలను మీరు కూల్చివేయమని అడుగుతున్నాం దేవా. ఎందుకంటే నువ్వు గర్విష్ఠులను ఎదిరించి దీనులకు కృప చూపించేవాడు కనుక అట్టి దీన హృదయంతో నీ చేతిలో ఇమిడిపోవటం నేర్పించండి దేవా. శుద్ధ హృదయాలను, నీ బిడ్డల హృదయాలను మీరు అనుగ్రహించండి దేవా. కృప చూపించమని అడుగుతూ కుటుంబాలుగా సిద్ధపరచండి. పిల్లల హృదయాలు ప్రభా ఇదిగో తండ్రుల వైపునకు త్రిప్పువారుగా దేవా. కుటుంబాలలో సమాధానముతో సంఘాలు నీ సాక్షులుగా ప్రభా సత్యమునకు స్తంభాలుగా నిలబడే కృపను మీరు అనుగ్రహించండి. నీ ఆశీర్వాదాన్ని మోయగలిగిన పాత్రలుగా ఇదిగో ఈ వాక్యం వెంటనే ప్రతి ఒక్కొక్కరి జీవితాలు కూడా మీరు తీర్చిదిద్దండి దేవా. అట్టి అభిషేకాన్ని మీరు కుమ్మరింపచేయండి, సహాయం చేయమని అడుగుతూ ఇదిగో ప్రభా ఈ వాక్యం వెంటనే ప్రతి ఒక్కరి జీవితాలు కూడా బాప్తిస్మం ఇచ్చి యోహాను వలే దేవా నీకు ముందుగా మార్గాన్ని సిద్ధపరిచేవారుగా ఉండడానికి నీ కృపను దయచేయండి తండ్రి. అనేకులు నేను తెలుసుకొని దేవాని యొద్దకు నడిపించే రక్షణ జ్ఞానమును ప్రభా ప్రకటించేవారుగా అట్టి కృపతో ప్రభు మీరు నడిపించమని అడుగుతున్నాం. నీకు స్తోత్రాలు. నిశ్చయంగా ఈ వాక్యం వెంటనే ప్రతి ఒక్కొక్కరిని కూడా పేరు పేరున మీరు దీవించి ఆశీర్వదించమని అడుగుతూ
ఈ దినమునకు కావలసిన నడిపింపును ప్రభా మీరు అనుగ్రహించండి. మీ సమాధానం, మీ నెమ్మదిని నీ బిడ్డల హృదయాల్లో కుమ్మరింప చేయమని అడుగుతూ మరొకసారి చదువుకుంటున్న బిడ్డలను దీవించండి. కాపుదలలో భద్రతలు నడిపించండి. ఉద్యోగ ప్రయత్నాలు, వివాహ ప్రయత్నాలు చేస్తున్న బిడ్డలకు మీరే ప్రభా భవిష్యత్తును మీరు సిద్ధపరచండి. దీవెనకరంగా మీరు నడిపించమని అడుగుతున్నాం. అనారోగ్య పరిస్థితుల్లో ఉన్న వారిని మీరు ముట్టండి, స్వస్థపరచమని అడుగుతున్నాం. రోగులైన వారిని దర్శించండి దేవా. దీనస్థితిలో ప్రభా ఎటువంటి సహాయము అందించబడిన ప్రభా దీనస్థితిలో ఉన్న బిడ్డలు జ్ఞాపకం చేసుకుని మీరు ఆదరించండి, బలపరచండి. ఈ రోజున ప్రత్యేకంగా చేస్తున్న తండ్రి, ఇదిగో ప్రయాణాల్లో నీ కాపుదల భద్రత నిమ్మని అడుగుతూ ఉన్నాము. పుట్టినరోజులు, పెళ్లి రోజులు చేసుకుంటున్న బిడ్డలను దీవించండి. నీ కృపలో బలపరిచి నడిపించి నీ సాక్షులుగా నిలబెట్టుకొనమని మా ప్రభు ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి బిడ్డలను ఆశీర్వదిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీ అందరికీ తోడేయండి, నడిపించును గాక. ఆమేన్.